పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి దినాన మనము మీ జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉంది అన్న విషయాన్ని చర్చించుకున్నాము. అంటే మన జీవము యేసుక్రీస్తులో ఉంచబడి ఉంది, అది క్రీస్తుతో పాటు దేవునిలో దాచబడి ఉంది. అంటే సర్వములో సర్వమైన దేవుడు అని దానిలో మనకు అర్థం వస్తుందని నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు రోమీలకు రాసిన పత్రికలో ఆ జీవము ఎటువంటిది, ఆ జీవము కోసం మనమేమవ్వాలి, దాని గురించి చాలా స్పష్టంగా ఒక వచనంలో ఇవ్వబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉంటుందంటే, కాబట్టి తన మహిమతో తండ్రి క్రీస్తును మృతుల నుండి ఎలాగు లేపెనో అలాగే మనము కూడా నూతన జీవము పొంది నడుచుకొనగలగాలని బాప్తీసం వలన మరణములో ఆయనతో పాటు పాలు పొంది పాతి పెట్టబడితిమి అని ఉంటుంది అక్కడ. అది కొంచెం క్లిష్టంగా ఉంది అర్థం చేసుకోవటంలో. అయితే ఫస్ట్ పార్ట్ మాత్రమే తీసుకుందాం. ఏంటంటే క్రీస్తు వారు లేపబడ్డారు కాబట్టి మనము కూడా నూతన జీవం పొంది నడుచుకోనాలి. అంటే నూతన జీవం అనేది ఎలా ఉంటుంది, దానికి ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా అని చూస్తే గనక మనకి ఏ డౌట్ వచ్చినా సరే దైవ గ్రంథంలో ఖచ్చితంగా దానికి జవాబు ఉంటానే ఉంటుంది. మన సొంత జ్ఞానంతో కాదు, కానీ దేవుడు ఏ రీతిగా దానిని క్లియర్ చేస్తున్నాడో అని దైవ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, అది చదువుతూ ఉంటే ప్రతిరోజు వితౌట్ ఫెయిల్ చదువుతూ ఉంటే దానిలోంచి దేవుడు మనకి సమాధానాన్ని మన హృదయానికి గోచరింప చేస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో దాని గురించి ఉంటుంది. నూతన జీవము అనేది ఎలా ఉంటుందంటే, ఆయన నూతనమైనది, ఆ తర్వాత జీవము గలది తన శరీరం అనే తెర ద్వారా ఆయన ఏర్పరిచారంట. ఆ జీవము ఎలా ఉంటుందంటే నూతనంగా ఉంటుంది, అంతేకాకుండా అది తన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడింది, అది జీవము గలది. ఈ మూడు మనం ఆలోచిస్తే అది నూతనమైనది అని ఆలోచిస్తే, ఆ జీవము అంటే యేసుక్రీస్తు వారితో పాటు మనం కూడా జీవించాలి అంటే ఒక నూతనమైన జీవము మనకి యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేశారు. నూతనమైనది అంటే దానికి ఆపోజిట్ మనం ఆలోచించాలి. పాతది ఒకటి ఉందన్నమాట అని మనం అనుకోవాలి. ఆ పాతది ఏంటి అంటే ధర్మశాస్త్రము. పూర్వకాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దాని ప్రకారం జీవించమన్నాడు. అది మనం ఎవ్వరం చెయ్యలేకపోయాం కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించాలి అన్న విషయం మాత్రం ఖచ్చితమే. దానిని మనం పాటించలేకపోయాం అన్నది కూడా మనకి తెలుసు, దేవుడు కూడా గమనిస్తానే ఉన్నారు. కానీ అది పాటించాలి కాబట్టి మనందరి పక్షాన ఆయన దానిని సంపూర్తి చేశారు. దానిని పూర్తిగా ధర్మశాస్త్రం పూర్తిగా పాటించి ఆయన తన శరీరం అనే తెర ద్వారా అని ఉంటుంది. అంటే నూతనమైనది ఏంటంటే ఆయన శరీరము, అది జీవము కలిగినది. పాతది ధర్మశాస్త్రము, కొత్తది ఆయన శరీరము. ఆయన శరీరం ఒక తెర అని చెప్తా ఉన్నారు అక్కడ. అంతేకాకుండా అది జీవము కలిగింది. జీవము కలిగింది అంటే జీవము లేని దాని గురించి మనం ఆలోచిద్దాము. మనము చేసిన పాపాలకి ధర్మశాస్త్రపు కాలములో ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తపు బలిని దేవుడు ఏర్పాటు చేశారు. అయితే ఆ జంతువు, ఏ జంతువునైతే మన పాపానికి బలిచ్చి మన బదులు అది బలిగావించబడుతుంది, మనం పాప ప్రక్షాళన పొందామని మనము భావిస్తామో, ఆ బలి ఆ జంతువు చనిపోయేంత వరకే. మరలా ఇంకొక పాపం చేస్తే ఇంకొక జీవము గల జంతువుని తీసుకురావాలి. ఈ విధముగా ఒక జంతువు ఒక్కసారికి మాత్రమే పనిచేస్తుంది, దాని జీవం అది చనిపోయేంత వరకే. కానీ మన యేసుక్రీస్తు వారు ఎప్పటికీ జీవించేవారు. ఆయన ఒక్కసారి తన మనందరి పాపాలన్నిటి కోసం ఆయన ఒక్కసారే బలయ్యారు. ఆయన ఎందుకు నిత్యము జీవించేవారంటే, మనకి చెప్పబడింది హెబ్రీలకు రాసిన పత్రికలోనే, ఆయన తనను విశ్వసించి తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చే వారి కోసము సదా జీవిస్తూ మన కోసం ఎప్పటికీ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అని ఉంటుంది. ఆయన అల్ఫా ఒమేగా కూడా ఆయనే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయనే, ఎప్పటికీ జీవించేవాడు. కాబట్టి ఇంకొక బలి మనకు అక్కర్లేదు, ఇంకొక జీవి మనకు అక్కర్లేదు. నిత్యము జీవించేవాడని యేసుక్రీస్తు ద్వారానే మనకి పాత బలులన్నీ ఆగిపోయినాయి. పాత ధర్మశాస్త్రము ఆయన మరణముతో ఆయన ఒక్కరే సంపూర్తి చేశారు కాబట్టి కొట్టివేయబడింది. అంతేకాకుండా తన శరీరం అనే తెర అని ఆలోచిస్తే, ఇప్పుడు శరీరం అనే తెరని మాట్లాడుతున్నారు. ఇదివరకు ఉన్న తెర ఏంటంటే ఆలయంలో ఉన్న పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న ఒక బలమైన తెర. ఆ తెర ఎంత బలమైనదంటే 7 పశువులు అటు ఇటు దానిని లాగినా కూడా అది చిరిగిపోకుండా ఏమాత్రం కదిలిపోనటువంటి బలంగా దాన్ని తయారు చేశారంటే, అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. తర్వాత పరిశుద్ధ స్థలం వరకు
ధూపదీప నైవేద్యాలు అక్కడ వరకే ఉంటాయి, మిగతా వారందరూ దానికి ముందే దానికి వెనకే ఉండేవారు అని మనకు తెలుసు. ఈ తెర ఎప్పుడు చిరిగిపోయిందంటే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని వదిలి తన ఆత్మని దేవుని చేతికి అప్పగించినప్పుడు, ఒక పెద్ద కేకతో ఆయన ప్రాణాన్ని అప్పగించినప్పుడు అదొక విజయపు కేక. ఆ కేకకి ఆ తెర మధ్యలోకి చినిగిపోయింది, ఆ తెర నడిమికి చిరిగేను అని ఉంటుంది. అంటే ఇక నుంచి దేవునికి మీకు కూడా ఎవ్వరూ అక్కర్లేదు, ఒక్కరు చాలు. యేసుక్రీస్తు వారు మాత్రమే మధ్యవర్తి. ఆయన ద్వారా ఏదైనా సరే దేవుడికి చేరుతుంది. అప్పటిదాకా ఉన్న యాజకులు కానీ ప్రధాన యాజకులు కానీ మన పక్షాన వారందరూ పాపాన్ని పరిహరించి బలులు అర్పిస్తా ఉన్నారు. ఇక నుంచి ఏ బలి అక్కర్లేదు, ఏ జీవి కూడా ఎప్పటికీ జీవించలేడు. కాబట్టి నిరంతరము జీవించేవాడైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము అనే తెర ద్వారా మనము ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా ఒక్కసారి సర్వమానవాళికి కూడా విమోచన సమర్పించబడింది. ఈ విధంగా ఆ జీవము అంటే ఇందాక మళ్ళీ మనం మొదటి మూలవాక్యానికి వద్దాం. అక్కడ ఏమనుందంటే మనము ఆయన ఎలా లేపబడ్డాడో అలాగే మనము కూడా నూతన జీవములో నడుచుకోవాలి. ఆ నూతన జీవము అది నూతనమైనది, అది జీవము గలది, ఆయన శరీరం అనే తెర ద్వారా ఆయన ప్రతిష్ఠించిన మార్గము అని హెబ్రీలకు రాసిన పత్రికలో చూసాం. మన మార్గం ఏంటంటే అది నూతనమైనది, జీవము గలది, యేసుక్రీస్తు అనే శరీరము ద్వారా అది ప్రతిష్ఠించబడింది. ఎంత మంచి క్వాలిటీస్, ఎంత మంచి పవిత్రత ఉన్నటువంటి మార్గాన్ని యేసుక్రీస్తు వారు మనకు ఏర్పరిచారు అనేది మనం ఆలోచిస్తే ఎప్పటికీ కూడా ఆయనకి మనం స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. మన జీవితాంతము చిట్ట చివరి క్షణం వరకు మనము ఆయనకి రుణగ్రస్తులమే, ఆ యొక్క స్తుతి చెల్లించబద్దులమే. అయితే మళ్ళీ రోమీలకు రాసిన 6:4 అధ్యాయంలోకి వస్తే ఆ 4వ వచనంలో ఏమని ఉంటుందంటే అక్కడ ఇంకొక వచనం ఉంటుంది. కాబట్టి మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుచు ఆయనతో పాటు పాతి పెట్టబడిన వారమైతిమి. బాప్తిస్మం అనేది మరణము అంటున్నారు. అంటే బాప్తిస్మం అంటే మనం ఏం చేస్తాం, మనం చర్చెస్లో ఒక బాప్తిస్మం తీసుకుంటాం. అదేంటంటే ఇక నుంచి నా పాత జీవితంలో ఏదైతే నేను తప్పులు చేశానో అటువంటి మళ్ళీ ఎప్పుడు చేయను, ఇప్పుడు నేను క్రీస్తునందు నూతన జీవితాన్ని మొదలు పెడుతున్నాను అని సంఘం అంతటి ముందు అదొక ఆచారం మాత్రమే. కానీ ఆ ఆచారము మన వ్యవహారంలో కూడా కనపడాలి. మనము ఏ సంఘములో జీవిస్తున్నామో ఆ సంఘములో మనకు ఒక సాక్ష్యము కావాలి అని అంటే గనక మనము దేవుని విధి విధానాల ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి అందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మనం తప్పు చేస్తే అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరైనా సరే మనల్ని దిద్దుబాటు చేయడానికి వారు సరిపోతారు. కాబట్టి అది వారందరి ముందు సాక్ష్య జీవితం మొదలు పెడుతున్నాము అని చెప్పడానికి ఒక ఆచారము. కానీ అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాప్తిస్మము అనేటటువంటి దాని వలన, ఆ మరణము వలన మీరు కూడా క్రీస్తుతో పాటు పాతి పెట్టబడితిరి. అంటే మన పాత జీవితము యేసుక్రీస్తుతో పాటే మనము కూడా ఏ రోజైతే బాప్తిసం తీసుకుంటామో ఆ రోజే మనము కూడా పాత జీవితాన్ని పాత పెట్టేశాము, కొత్త జీవితాన్ని ఇక నుంచి జీవించాలి. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా మన కోసం, తండ్రి అయిన దేవుడు మన కోసం ఎప్పటికప్పుడు కూడా చట్టాలని మారుస్తూ వచ్చారు. మొట్టమొదటి ధర్మశాస్త్రము లేనప్పుడు ఎవరికి వారు ఇది పాపము, ఇది పాపము కాదు అనేటటువంటి ఒక ఆ గీత లేదు. కాబట్టి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు జీవించారు. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో పాపం అనేది అప్పుడే తెలిసింది. ఏది చేస్తే పాపము, ఏది చేస్తే కాదు అనేది ఒక చట్టం ద్వారా అప్పుడు తెలియపరచబడింది. కాబట్టి ఆ పాత జీవితం ఎవరైతే ఎలా పడితే అలా జీవించారో అది కాకుండా ధర్మశాస్త్రం ద్వారా ఒక కొత్త చట్టం దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ధర్మశాస్త్రాన్ని కూడా మనము పూర్తి చేయలేకపోతున్నాం, దానికి లోబడలేకపోతున్నాం. కాబట్టి మళ్ళీ మన దేవుడు ఎంతో కనికరముతో మళ్ళీ ఏదైతే కొత్తగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారో కొన్ని సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత తన కుమారుణ్ణి ఆ ధర్మశాస్త్రం పూర్తి చేసి మనందరికీ కూడా ఆయన జీవితం ద్వారా, ఆయన యందల విశ్వాసం ద్వారా నీతి కలగాలి అని కొత్తగా యేసుక్రీస్తు వారిని మన కోసం బలిగా అర్పించారు. యేసుక్రీస్తు వారి బలిని మనము ఆరాధిస్తూ దానికి అర్థం కల్పించేటట్లు మన జీవితంలో ఎంతగా జీవించినా సరే లేస మాత్రమైన మనలో పాపం ఉంటా ఉంది. ఇంతగా మనం మార్పు చెందాం అనుకుంటూ ఎలా జీవించినా సరే ప్రాణాత్మ దేహాలలో కొద్దిగా కూడా మనము పాపము చేయకుండా ఉన్నటువంటి వారము కాదు. కాబట్టి ఆ ప్రతి పాపాన్ని మనం చాలా తక్కువే అనుకున్న దాన్ని కూడా దేవుడు చాలా తీక్షణంగా చూస్తారు.
కాబట్టి ఈ కొంచెమైనా పాపము లేకుండా ఆయన ఇంకో కొత్త ధనాన్ని తీసుకురాబోతున్నారు. అదేంటంటే కొత్త ఆకాశము, కొత్త భూమి. అందులో ఏడ్పు, వేదన, కన్నీరు ఏది ఉండదు. ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఆయన మహిమయే, ఆయనే వెలుగుగా ఉంటారు. కాబట్టి 3 సార్లు మన కోసం 3 రకాలుగా దేవుడు కొత్త ధనాన్ని తీసుకొచ్చారు. పాత జీవితంలోంచి ధర్మశాస్త్రం అనే కొత్త జీవితాన్ని తీసుకొచ్చారు. ధర్మశాస్త్రంలోంచి తన కుమారుడైన యేసుక్రీస్తుని ధర్మశాస్త్రానికి సమాప్తిగా తీసుకొచ్చారు. యేసుక్రీస్తులో ఉంటూ కూడా మనం చేసే పాపాలు ఈ భూమిని మరింతగా మలినము చేస్తూనే వెళ్తున్నాము. అందుకని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎంతో ఆశగా ప్రకృతి అంతా ప్రసవ వేదన పడుతూ మూలుగుతూ ఎదురు చూస్తూ ఉంది అని చెప్పబడతా ఉంటుంది మనకి పత్రికా వాక్య భాగాల్లో. కాబట్టి ఈ ప్రకృతి అంతా కూడా దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని కూడా నాశనం చేసి కొత్త ఆకాశము, కొత్త భూమిని తీసుకురాబోతున్నారు. మనుషుల యొక్క పాపము, మనుషుల యొక్క అతిక్రమము, వాటన్నిటిని దేవుడు క్షమిస్తూ, శిక్షిస్తూ, దిద్దుబాటు చేస్తూ మనకి 3 సార్లు కూడా కొత్త ధనాన్ని తీసుకొచ్చిన మన దేవుడు, ఆయన ఎలాగ లేపబడ్డారో మనము కూడా ఆయనను గుర్తు చేసుకుంటూ అదే విధానంలో కొత్తగా జీవించటానికి మనము కూడా కొత్త ఆకాశము, కొత్త భూమిలో ఆయనతో పాటు సదాకాలము ఏలగలిగే వారిగా ఉండగలిగినట్లు మనందరినీ మనము నూతనంగా మనం ప్రతిష్ఠ చేసుకుంటూ మన జీవము నూతనమైనది, జీవము కలిగినది, ఆయన శరీరం అనే తెర ద్వారా ఒక మార్గము మనకి కనపడుతుంది. కాబట్టి మార్గములో సదా మనం ప్రయాణిస్తూ ప్రతిరోజు కొత్తగా దేవుడు మనల్ని వాత్సల్యంతో చూస్తున్నారు. కాబట్టి మనము కూడా నశించకుండా ఉన్నామని మనం గుర్తు చేసుకుంటూ ఆ విధానంలో మనం నడవటానికి చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నిన్నటి కాలాన మా జీవము క్రీస్తుతో పాటు దేవునిలో దాచబడి ఉంది. సర్వములో సర్వమైన దేవుడు మీరే అని మేము ధ్యానం చేసుకున్నాం కొద్ది నిమిషాల పాటు. ప్రవ్వా, ఈ రోజైతే మాకు కలిగించిన జీవము ఎంత కొత్తదో మేము చూసాం. ప్రవ్వా, మా కోసం ఎప్పటికప్పుడు చట్టాన్ని మారుస్తూ నీ ప్రియకుమారుణ్ణే బలిగా ఇచ్చి ఇంకా ప్రవ్వ మమ్మల్ని ఇంకా సంతోషపరచడానికి, పాపం అనేది లేనటువంటి కొత్త ఆకాశం, కొత్త భూమి ఇవ్వబోతున్న నీకు సదా కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆ కొత్త ఆకాశం, కొత్త భూమి ఉన్న నీ రాజ్యంలోకి ప్రవేశపెట్టగలందులకు నీ యొక్క పాదాల వద్ద సమర్పించుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always